ఒకరోజు రామయ్య ఇంట్లో ఒక దొంగ జొరబడ్డాడు. రామయ్యని, అతని భార్యని కట్టేసి సొమ్ము ఎక్కడ దాచారో ఇవ్వండి అన్నాడు. బీరువా తాళాలు ఇచ్చారు, కానీ సొమ్ము కనబడలేదు. వారిని హింసించడం మొదలుపెట్టాడు. ఇంతలో గోపి నిద్రలేచి, సొమ్ము ఎక్కడ ఉందో నేను చెప్తాను అన్నాడు గోపి. దొంగ ఆ సొమ్మును తీసుకున్నాడు. తల్లిదండ్రుల గాయాలకు మందు రాస్తున్న గోపిని, దొంగ నీవు ఎందుకు మీ అమ్మా నాన్నల్లాగా అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పావు అన్నాడు. మా అమ్మా నాన్నలకు అబద్ధం విలువ నిజం విలువ తెలియవు అన్నాడు గోపి. సరే, ఆ విలువేంటో నువ్వు చెప్పు అన్నాడు దొంగ. అబద్ధం విలువ అటక మీదున్న నగలు, అవి పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. నిజం విలువ నా తల్లిదండ్రుల వాళ్ళ ప్రాణాలు పోతే మళ్ళీ రావు కదా అన్నాడు గోపి. గోపి మాటలతో దొంగలో మార్పు వచ్చింది. తల్లిదండ్రుల కోసం ఆ పసివాడి తపనను గమనించిన దొంగ నగలను తీసుకుపోవడానికి మనసొప్పక ఆ మూటను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.